ఏనాడు జై తెలంగాణ అనేటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మీరు అప్పనంగా మంత్రి పదవి కొట్టేశారనేటువంటి విమర్శని బాగా ఎదుర్కొన్నారు. ఎలా అనిపించింది ఇది విన్నప్పుడు? అసలు అంటే నేను 69లోనే ఉద్యమకారుణ్ణి, చెస్సీలోనే ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ కూడా పోయింది నాది. తర్వాత నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా. ఆ పార్టీ విధి విధానాలకు తగ్గట్టుగా మేము ఆ నాయకుడి మీద దెబ్బలాడి తెలంగాణ టీడీపీని ఏర్పాటు చేసుకొని టీఆర్ఎస్కి అనుబంధంగా, అంటే టీఆర్ఎస్ యొక్క వాదనే మాకు కూడా తెలంగాణ టీడీపీ కావాలని చెప్పి దయాకర్ రావు గారిని అధ్యక్షుడికి పెట్టుకొని మేము 32 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు వాడు వ్యతిరేకిస్తే మేము రిజైన్ చేసుకొని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా అందరం కలిసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ రకంగా తీసుకెళ్ళాం, అందుట్లో నా భాగస్వామ్యం ఉంది. టీఆర్ఎస్లో లేని తప్పితే అప్పుడు టీడీపీలో ఉండి మా పాత్ర మేము నిర్వహించాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను అందుట్లో జాయిన్ అయ్యాను. తెలంగాణకి 69లో వ్యతిరేకం కాదు, నేను ఈ 14 సంవత్సరాలు వ్యతిరేకం కాదు. మా పార్టీ నేనున్న పార్టీ యొక్క కట్టుబాటు తగ్గట్టుగా మేము బలవంతంగా ముఖ్యమంత్రిని ఆ రోజు ఒప్పించి మేము కూడా తెలంగాణ టీడీపీ పార్టీని లెజిస్లేటివ్ పార్టీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో కూడా ఆ రోజు ఆ పార్టీ పరంగా చేసాం. తెలంగాణ కోసం టీఆర్ఎస్ చేసింది, బీజేపీ చేసింది, సిపిఐ చేసింది. అందరి మూలంగా తెలంగాణ వచ్చింది. దానికి మూల కారకుడు కేసీఆర్ గారు. ఆయనకి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆ అవకాశాన్ని ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి మనం మిగిలిపోయిన పనులు చేసుకోవాలి. తెలంగాణ దుస్థితి ఇది. కరెంటు విషయంలో కానీ, సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో మనం ఎందుకు దెబ్బలాడి చేయకూడదు, కమాన్ అంటే నాకు కూడా న్యాయం అనిపించింది. ఎస్, మనం చేయలేని పనులు ఏమైనా మిగిలినవి ఉంటే, ఇప్పుడు గోదావరి జలాలన్నా ఇంకోటి ఇటువంటివి ఆగిపోయినాయి కాబట్టి ఐ వాంట్ టు కంప్లీట్ అని ఆయన పిలుపు మేరకు వెళ్ళాను. అవి సాధించుకున్నా. అవి పూర్తయితే నేను పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉంటాను. దట్స్ ఆల్. మీ వారసత్వాన్ని మీ అబ్బాయి కొనసాగిస్తారు అని కొంతమంది, కొనసాగించరు అని చెప్పి ఇంకొంతమంది. ఏంటి ఇంతకీ యుగంధర్ గారి పాలిటిక్స్లోకి ఎంట్రీ? రాజకీయాల్లో నాకు వారసత్వాల మీద నమ్మకం లేదు. నాకు వారసత్వం ఉండి నేను రాలేదు. మా నాన్న వార్డు మెంబర్ కూడా కాదు. మా నాన్నగారు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. స్వతంత్రంగా స్వచ్ఛంగా ప్రజలతోటి వచ్చాను నేను. అట్లా ప్రజలతోటి ఏ నాయకుడు వచ్చినా కూడా మనం కాదనే దానికి లేదు. నాకై నేను ఆనాడు నేను వచ్చిన రోజు రాజకీయాల పరిస్థితి కూడా ఈరోజు లేదు. మీరు అన్నారు కదా పాలిటిక్స్ ఇది అది అనే సంపాదించింది కూడా లేదు. మరి ఇటువంటి లేని సందర్భంలో నా కొడుకు కష్టపడటం, నా కొడుకు బాధపడటం, నా కొడుకు రాజకీయంగా ఇబ్బంది పడటం నేను చూసుకుంటుండాలా? ఐ సెడ్ నో. కాలం ఎట్లా నిర్ణయిస్తుందో దాని ప్రకారం వెళ్తామే తప్పితే వారసత్వంగా నా కొడుకు ఉండాలా అనే దాంట్లో నేను ఎప్పుడూ లేను. కోదాడ టికెట్ మీద మీరు పట్టుబడుతున్నారు. యుగంధర్ గారిని ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ కోదాడ టికెట్ మీద ఈ రోజు వరకు క్లారిటీ రాలేదు కాబట్టే డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంట్రీ లేదు అనేటువంటిది ఒక ఆఫ్ ద రికార్డ్ సార్. అబద్ధం, వాస్తవంగా. వేరే జిల్లాకి వెళ్ళి రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చిన్న ఫ్యాక్టరీ ఉంది. అప్పుడు ఆడ ఆస్పిరెన్సీ ఉండొచ్చు, కానీ సాధ్యాసాధ్యాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. నేను అసలు అడుక్కోవటం అనేది నా జీవితానికి లేదండి. అడగటం అనేది లేదు. ఎన్టీఆర్ని అడగలేదు, చంద్రబాబుని అడగలేదు, కేసీఆర్ గారిని అడగలేదు. మేమిద్దరం మాట్లాడుకున్న రోజున కూడా నేను ఎమ్మెల్సీ చేస్తా, మంత్రి చేస్తాను ఆయన చెప్పలే. నువ్వు నాతోటి ఉండాలన్నాడు. ఎస్, నీతోటి ఉంటాను అన్నా. అంతవరకే. మీది ఒకవేళ నిజంగా ఆ నేచరే అయ్యి ఉంటే, అడిగే నేచర్ అయ్యి ఉంటే ఇంతకాలం సైలెంట్ మోడ్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు సార్. సార్, చాలామంది సీఎంలతో కలిసి పనిచేశారు మీరు. ది మోస్ట్ ఇన్స్పైరింగ్ సీఎం, మీకు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి సీఎం ఎవరు, ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయాలు స్వచ్ఛందంగా, నిజాయితీగా, నిబద్ధతతో ఉండాలనేది ఎన్టీఆర్ తోటి వచ్చిందండి. ఓకే. మొండిగా అనుకున్నది ఎట్టన్నా ఏదో రూపంలో సాధించాలనేది చంద్రబాబు గారు. కేసీఆర్ గారు మనం మాసివ్గా ఏది చేసినా కూడా రాజకీయాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడే పనులు మనం చేయాలి. డిసిషను ధైర్యంగా
బడ్జెట్ తోటి సంబంధం లేకుండా ఇంత ధైర్యంగా చేయటం అంటే వేరే ముఖ్యమంత్రులకు సాధ్యం కాదు. అది మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే ఇంకో కార్యక్రమం కావచ్చు, ఇంకోటి సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు. ఇన్ని వేల కోట్లకి బడ్జెట్ ఉండేది 1,25,000 కోట్లు అయితే ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చి పెట్టడం అనేది మేము కూడా ఆశ్చర్యపోవాల్సింది. విద్యుత్ శక్తి మెయిన్ దగ్గర 1.5 ఎకరాలు బోర్ల మీద బతికేటటువంటి తెలంగాణకి, కరెంటు లేకపోతే అగమ్యగోచరంగా ఉన్నటువంటి తెలంగాణకి 3 నెలల్లో సెట్ చేసుకొని ఇవాళ 24 hours ఇవ్వగలుగుతున్నామంటే దాని మీద చాలా ఖర్చు పెట్టాం. సుమారు 1,00,000 కోట్ల పైనే ఖర్చు పెట్టాం. అంటే ప్రజలకు ఉపయోగపడే శాశ్వత కార్యక్రమాలు విద్యుత్ శక్తి, సాగునీరు, తాగునీరు, రవాణా, ఇటువంటి మౌలిక వసతుల మీద 1.5 టర్మ్లోనే ఇంత అద్భుతాలు సృష్టించడం అనేది ఈయనకే సాధ్యపడింది. అందుకనే ముగ్గురు కూడా ఆయన నిబద్ధత, బాబు గారి టెక్నాలజీ లెవెల్, ఇంకొకటి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకునే నిర్ణయాలు, ఈయన నా తెలంగాణ ఇది బంగారు తెలంగాణ కావాలని ఈయన పట్టుదల, ఈయన ముగ్గురు దగ్గర చేసే అవకాశం నాకు వచ్చింది. ముగ్గురు కూడా నాకు టోటల్ ఫ్రీడమ్. అసలు నా ఫైల్ ముఖ్యమంత్రులకి వెళ్ళలేదు 20 సంవత్సరాల్లో. ఆడొకరు పంపిస్తే కూడా అక్కర్లేదు, ఆయన చెప్పింది చేసేయండి అని చెప్పేసి సెక్రటరీలకి అంత స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి నేను ముగ్గురికి కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది.